అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసా పను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అని అంటే కనుక ఇక్కడ బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా, దీనికి సంబంధించి కటింగ్ వీడియో అండి. అది ఏంటి అనేది మా మదర్ చెప్తారు. ఇప్పుడైతే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని ఫాలో అవ్వండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి. ప్లీజ్ కొంచెం వీడియోస్ని ఫాలో అయ్యి మన ఛానల్ సపోర్ట్ అయితే చేస్తారనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ చూసేయండి. హాయ్ అండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్తో బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా ఆదులు తీసుకోవాలి అవన్నీ నేను చేసి చూపిస్తాను. చూద్దాం రండి. ముందుగా బ్లౌజ్ పొడవు తీసుకుందామండి. పొడవు ఇక్కడ షోల్డర్ దగ్గర చూడండి, ఇలా షోల్డర్ సెంటర్ జాయింట్ నుంచి ఇక్కడ నడుము టక్కు వస్తుంది కదండి, ఇక్కడ వరకు ఇలా సెంటర్ చూసుకొని ఇలా పట్టుకోవాలండి. కింద ఒక పావించు నడుము పట్టి జాయింట్ కోసం వదిలేసుకోవాలి. ఇదేమో పొడవు ఈ షోల్డర్ జాయింట్ దగ్గర తీసుకోవాలండి. ఇది అసలుకండి, ఇది ఖర్చుల కోసము. ఇప్పుడు నడుము లూజ్ తీసుకుందాము. నడుము లూజ్ వచ్చేసి ఇలా ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇలా నీట్గా లూజ్ లేకుండా చివరి వరకు, కాజా పట్టితో పని లేదండి, కాజా పట్టి ఇలా ఫోల్డ్ చేసేసి తీసుకోవాలి. 28 పావు తక్కువ 28 వచ్చిందండి, అంటే 28 పెట్టుకోవచ్చు, పర్లేదు. ఓ పావించే కాబట్టి, లేదండి 27 వచ్చింది, 27 తీసుకుందాము. ఇదిగోండి 27ని ఇలా ఫోల్డ్ సగాన్ని ఫోల్డ్ చేసుకుందాము. ఈ సగాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుందాము. అప్పుడు మనకు 6:30 వచ్చిందండి. ఇదిగోండి 6:30. ఇది బ్యాక్ ఓపెన్ చేసుకుందామండి. అందుకని చెప్పేసి మనము ఓపెనింగ్స్ ఉన్నాయి, మన వైపు పెట్టుకోవాలండి. ఓపెనింగ్ లేనిది ఆపోజిట్ రావాలి. ఇక్కడ మనం బ్యాక్ ఓపెన్ కాబట్టి ఒక పావించు ఖర్చుల కోసం వదిలేసుకోవాలండి. ఇక్కడ నుంచి 6:30 పెట్టుకుందాము. ఇది 6:30. 1 ఇంచ్ టక్స్ల కోసం అండి, 2 ఇంచెస్ ఖర్చు కోసమండి. ఇప్పుడు మనము బాడీ లూజ్ తీసుకుందామండి, చంక లూజు, చెస్ట్ లూజ్ తీసుకుందాము. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి నడుము లూజు మనకి పావు తక్కువ 7 ఉందండి. పావు తక్కువ 7కి 2 ఇంచులు కలుపుకుంటే చెస్ట్ లూజ్ వస్తుందండి. చెస్ట్ లూజ్ ప్రకారం మనకి షోల్డర్ మనకి ఆది ఉంటే పర్లేదండి, లేదు బాడీ మెజర్మెంట్ తీసుకున్నా కూడా పర్లేదు. బాడీ మెజర్మెంట్ లేదు, ఆది లేదు కాబట్టి ఇప్పుడు మనము ఈ చెస్ట్ లూజ్ ప్రకారంగా షోల్డర్ లూజ్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని ముందు చెస్ట్ లూజ్ పెట్టుకుందామండి. చెస్ట్ లూజ్ వచ్చేసేమో నడుము లూజ్కి 2 ఇంచెస్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ వస్తుందండి. మనకి 6:30 ఉంది చెస్ట్ లూజు. నడుము లూజు దానికి 2 ఇంచెస్ కలుపుకుందాము, పావు తక్కువ 9 వస్తుందండి. ఇక్కడ వరకు ఒక మార్క్ చేసుకుందాము. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఇది అండి, మనకి ఇక్కడ పావు తక్కువ 9 తీసుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ పెట్టుకుందాము. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకుందాము. ఇప్పుడు షోల్డర్ వచ్చేసండి ఇప్పుడు షోల్డర్ అండి, మనము షోల్డర్ బాడీ మెజర్మెంట్ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ చెస్ట్ లూజ్ ప్రకారంగా షోల్డర్ మెజర్మెంట్ పెట్టుకుందామండి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి మనకి పావు తక్కువ 9 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పావు తక్కువ 9 ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ పెట్టుకోవచ్చండి. దాన్ని ఆఫ్ చేసుకోవాలి మనం. ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి మనకి పావు తక్కువ 9 కదా, పావు తక్కువ 9 అంటే ఇక్కడ మనము ఓపెన్స్ కోసమని ఒక పావించి వదులుకున్నాం కదండి, ఇక్కడ దాకా వస్తుంది. దీనిలో ఆఫ్ చేసుకోవాలండి. దీనిలో ఆఫ్ చేసుకుంటే మనకి ఇక్కడ వరకు వచ్చింది. చూడండి పావు తక్కువ 9 అంటే ఈ ఖర్చులతో కూడా 9 అయింది. 9ని మనం ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే 4:30 అవుతుంది. ఇదిగోండి 4:30. ఇక్కడ నుంచి షోల్డర్ కోసం అని చెప్పేసి 2:30 అండి.
మనము ఏదన్నా బటన్ పెట్టుకోవాలి లేదు అనుకుంటే 2.30 పెట్టుకోవాలి, థ్రెడ్స్ పెట్టుకోవాలి కట్టుకుందాం అనుకుంటే 2.5 అయితే సరిపోతుందండి. 2.5 పెడుతున్నాను. లేదు ఇంకా బ్రాడ్గా కావాలి అనుకుంటే ఇంకా చిన్న షోల్డర్ కూడా పెట్టుకోవచ్చండి. మనకైతే 2.5 సరిపోతుంది. 2.5 పెట్టుకుందాము. ఇప్పుడు ఇది మొత్తం వచ్చేసి మనకి పాదొక్క వేడి వచ్చిందండి. ఇక్కడ చంక డౌన్ కూడా మనం 7 పెట్టుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాము 7కి. ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి చంక డౌన్ 1 ఇంచు తీసుకుందామండి. ఇక్కడ నుంచి ఇలా రౌండ్ షేప్ చేసుకొని దీనిలో కలిపేసుకుందాము. ఇప్పుడు నెక్ డౌన్ చేసుకుందామండి, బ్యాక్ నెక్. ఇక్కడ నుంచి వచ్చేసేసి ఏ సైజ్ బ్లౌజ్కైనా కూడా 3.5 పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ 3.5ని ఒక బాక్స్ తీసుకుందాము. ఇక్కడ 1 ఇంచు డౌన్ చేసుకుందామండి. ఒక లైన్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇలా రౌండ్ షేప్ తీసుకుందాము. ఇక్కడ మనం థ్రెడ్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి 1 ఇంచ్ ఒక లైన్ డ్రా చేసుకుందాము. బ్యాక్ నెక్ వచ్చేసండి వాళ్ళకి ఇలా నడుము ఉంది కదండి, ఇలా బ్యాక్ సైడ్ ఈ నడుము టక్సుల దగ్గర నుంచి ఇలా ఖర్చులతో సహా ఇలా మడతేసుకొని ఇలా చూసుకోవాలండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ వాళ్ళకి. ఇది అసలు ఇది ఖర్చుల కోసమండి. ఇక్కడ నుంచి ఖర్చు వదిలేసేసి 2.5 పెట్టుకుందామండి. ఇక్కడ కూడా 2.5 పెట్టుకుందాము. ఇవి రెండు కలిపి ఒక బాక్స్ లైన్ చేసుకుందామండి. బ్యాక్ వాళ్ళు ఏ షేప్ పెట్టమంటే ఆ షేప్ పెట్టాలండి మనము. వీళ్ళు రౌండ్ షేప్ పెట్టమన్నారండి. కింద వచ్చేసేసి స్క్వేరు, పైన వచ్చేసి రౌండ్ పెట్టమన్నారు. వాళ్ళు ఏ షేప్ చెప్తే ఆ షేప్ పెట్టుకుందాము. ఈ లోపల మనం ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చండి. ట్రయాంగిల్ పెట్టుకోవచ్చు, స్క్వేర్ పెట్టుకోవచ్చు, ఏదైనా కానీ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇది ఇలా పెట్టుకుంటే వాళ్ళు ఈ షేప్ అడిగారు, ఇలా పెట్టుకుంటున్నాము. ఇప్పుడు మనకి చంక లూజ్ ఒకటి కొలుసుకోవాలండి. చంక లూజ్ వచ్చేసి మనకి నడుము లూజ్ వచ్చి పావు తక్కువ వేడి ఉంది కదండి, చంక లూజ్ కూడా పావు తక్కువ వేడి వస్తే సరిపోతుంది. ఇంకొక మాట అండి, ఇక్కడ మనము నెక్ దగ్గర మామూలు రౌండ్ నెక్లు, స్క్వేర్ నెక్లు అయితే షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచు భుజాల జాట నేను తగ్గిస్తామండి. ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ కాబట్టి షోల్డర్ వైపు ఒక 1/2 ఇంచ్ కిందకి దించుకోవాలండి. ఎందుకంటే అటువైపు చంకల కింద కుచ్చులాగా వస్తాయండి, ఆ మడతలు రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఒక పావు ఇంచు కానీ ఒక 1/2 ఇంచ్ కానీ కిందకి డౌన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది ఖర్చు కోసమండి. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి చంక రౌండ్ కొలుసుకుందాము. ఇలా దీని కింద నుంచి కొలుసుకోవాలండి. ఇదిగోండి 7 మీద ఒక గీత వచ్చింది, పర్వాలేదు. ఒక గీతకి 2 గీతలకి ఏం పెద్ద ప్రాబ్లం రాదండి. కాబట్టి ఇది మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం చంక రౌండ్ పైకి తీసుకుందాము, అంతే సరిపోతుంది. అంతేనండి, కటింగ్ చేసుకుందాము. ఇది షేప్ మనం కుట్టేటప్పుడు తీసుకుందామండి. ముందే తీసుకుంటే మనకి ఒకవేళ ఏదైనా షేప్ మార్చాలని చెప్పినా చేసిన తర్వాత కుదరదు కాబట్టి కటింగ్ ఎప్పుడు కూడా మోడల్ కుట్టేటప్పుడే తీసుకుంటే మంచిదండి. బ్లౌజ్ మాత్రమే ముందు కటింగ్ చేసుకోవాలి, మోడల్ అనేసరికి తర్వాత కటింగ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇది నడుము టక్స్లు అండి.
ఈ ఖర్చులతో సహా ఇక్కడ తీసుకున్నాం కదండి అసలు లూజు, దాన్ని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని మనం 1 ఇంచ్ వదిలేసాం కదండి, అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ వచ్చేట్లుగా టక్స్ వేసుకుందాము. ఇదిగోండి ఇది బ్యాక్ నెక్. ఇప్పుడు మనము హ్యాండ్స్ తీసుకుందాము. బ్యాక్ నెక్ అయిపోయింది కదా, హ్యాండ్స్ తీసుకుందాము. హ్యాండ్స్ రెండో వైపు అండి, ఇటు ఒక సైడ్ బ్యాక్ తీసుకుంటే రెండో సైడ్ హ్యాండ్స్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ 2 మడతలు ఉన్నదాన్ని 4 మడతలు వేసుకుందాము. 4 మడతలు వచ్చేసి 11.5 పొడవు పెట్టమన్నారండి. 11.5 పెడదాము. 11.5 ప్లస్ కొంచెం పైన బుట్టలు వచ్చేట్టు పెట్టమన్నారు. లెవెన్ అండ్ హాఫ్, ఇటువైపు కూడా 11.5 పెట్టుకుందాము. ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 3 ఇంచెస్ పెట్టుకుందామండి చంక డౌను. ఇక్కడ వచ్చేసరికి 1 ఇంచ్ ముందుకు పెట్టుకుందాము. ఈ చంక డీప్ దగ్గర కూడా ఒక లైన్ గీసుకుందాము. ఇక్కడ కూడా ఒక లైన్ గీసుకుందాము. పైన చిన్న బుట్ట పెట్టమన్నారండి, దానికోసం అని చెప్పేసి ఒక 2.5 ఇంచులు పైకి పెట్టుకుందాము. ఇది ఒక 2.5 ఇలా బాక్స్ లాగా గీసుకుందాము. ఇది వచ్చేసి నార్మల్ హ్యాండ్ లూజ్ అండి. ఇక్కడ మనకి చంక లూజ్ వచ్చేసి పావు తక్కువ వేడి ఉంది కాబట్టి ఇక్కడికి డ్రా చేసుకుందాం ఒక లైను. ఇక్కడ నుంచి ఇందులో మెల్లగా ఇలా కర్వ్ షేప్ తీసుకొని కలిపేద్దామండి. ఇలా ఈ షేప్ చూస్తేనే కరెక్ట్గా వచ్చిందా రాలేదా అర్థమవుతుందండి మనకి. ఇదిగోండి చెయ్యి లూజ్ వచ్చేసి ఇది షార్ట్ హ్యాండ్ అండి, దీని మీద 1 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇదేమో 2 ఇంచెస్ ఖర్చు కోసము. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇప్పుడు ఈ బుట్ట కోసం కూడా అండి ఇలా ఇందులో కలిపేసుకుందామండి. చూడండి ఇలా రౌండ్ షేప్ తీసుకుంటే సరిపోతుందండి. ఇదేమో నార్మల్ హ్యాండ్ కోసం అండి, ఇదేమో బుట్ట హ్యాండ్ కోసం. ఇలా తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇది చంక లూజ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకుందాము. పై 2 ఒక 3/4 ఇంచు క్రాస్ తీసుకుందాము. చివరి వరకు తీయక్కర్లేదండి, ఈ మధ్యలో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి. ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ని ఇలా ఫ్రంట్ పార్ట్ వైపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి మనకి మిగిలిన క్లాత్ ఇటువైపు ఉంది. ఇది ఎటు ప్రిన్స్ కట్టే కాబట్టి స్ట్రైట్ కట్టే వస్తుందండి, అందుకని మనము స్ట్రైట్ కట్టే పెట్టుకోవచ్చు. ఈ ముందు వైపు మనం బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడ 1/4 ఇంచ్ ఖర్చుల కోసం వదిలేసాం కదా, ఆ ఖర్చులు వదిలేసుకొని మిగిలింది యాస్టీజ్ ఇది ఓపెన్ లేని సైడ్ పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు యాస్టీజ్ ఎలా ఉందో అలా గీసుకుందాము. సేమ్ యాస్టీజ్ గీసుకుందామండి. ఈ సైడ్ వచ్చేసరికి అండి మధ్యలో మనం ప్రిన్స్ కట్ కాబట్టి క్లాత్ కట్ చేస్తాము, అప్పుడు ఈ సైడ్ జాయింట్ల దగ్గరకు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ టైట్ అవుతుంది అలా అంటారండి. అందుకని చెప్పేసి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆ 1 ఇంచ్ ఇలా సైడ్ ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకోకపోతే మనం సైడ్ జాయింట్లు వేసినప్పుడు
టైట్ వచ్చేస్తుందండి ఫ్రంట్ పార్ట్. దానికోసమని ఇది తిప్పండి, ఇలా తీసుకొని ఉంటేనే ప్రిన్స్ కట్ చాలా బాగా వస్తుంది. ఇదిగోండి యాస్టీజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మనం అలా గీసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి వాళ్ళ నెక్ ఎంత ఉందో అంత తీసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి ఇదిగోండి, ఒకసారి చూడండి. ఇలా షోల్డర్ దగ్గర ఇలా ఫ్రంట్ పట్టుకోకూడదండి, ఇలా కొంచెం పక్కకు పట్టుకోవాలి. పక్క నుంచి 5.5 ఉందండి, మనం 6 అయినా పెట్టుకోవచ్చు. 5.5 6 సరిపోతుందండి ఎవరికైనా కూడాను. ఇక్కడికి వచ్చింది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ప్రిన్స్ కట్ వచ్చేసి ఇక్కడ 3.5 ఇంచులకి ఒక లైన్ పెట్టుకుందామండి. ఇక్కడ నుంచి 5 ఇంచెస్కి ఒక లైన్ గీసుకుందాము. ఇక్కడ 1.5 ప్రిన్స్ కట్ కోసం అండి, 1.5 ఒక లైన్ గీసుకుందాము. ఈ పైన కూడా 1.5, ఇలా లాస్ట్ వరకు కూడా 1.5 ఒక లైన్ గీసుకోవాలండి ప్రిన్స్ కట్ షేప్ కోసము. ఇలా అన్ని సైడ్స్ కూడా ఒక లైన్ గీసుకొని ఇది మొత్తం కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇప్పుడు ఈ ప్రిన్స్ కట్ 1.5 తీసుకుందాం కదండి, ఇది కూడా పైదాకా ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఈ 5 ఇంచెస్ తీసుకున్నాం కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి ఈ టైప్లో ఒకసారి మీరు కటింగ్ చేయండి, ప్రిన్స్ కట్ చాలా నీట్గా వస్తుందండి. మళ్ళీ మీరు దీన్నే ఫాలో అవుతారు, అంత బాగా వస్తుంది. ఇక్కడ నుంచి చంకట ఇది ఉంది కదండి, బ్యాక్ నెక్ చంక, అక్కడికి ఇలా క్రాస్గా దీనిలో సంక రౌండ్ ఉంటుంది కదండి, ఫ్రంట్ పార్ట్ రౌండ్ అక్కడ గీసేసుకోవాలండి. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ డీప్ వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి ఇలా దీనిలో తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసేసరికి ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ ఇక్కడ నుంచి ఇలా రౌండ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేస్తుందండి. ఇలా ఇదైతే అండి ఇప్పుడు కటింగ్ చేయకూడదు, ఇది మనం కుట్టుకునేటప్పుడు కటింగ్ చేయాలండి. నేను వేరే షార్ట్లో కూడా చూపించాను, ఇలాగే కటింగ్ చేసుకొని ఎలా కుట్టుకుంటే తేలిగ్గా వస్తుంది అనేది. దాని ప్రకారం ఫాలో అవ్వండి, మీకు కూడా ఈజీగా ఉంటుంది. ముందే కటింగ్ చేసుకుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. చాలా ఫాస్ట్గా చాలా తేలిగ్గా కుట్టుకోవాలంటే మాత్రం నేను పెట్టింది చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ముందు పార్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకుందాము. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. కొత్త వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి నేను చెప్పే మెథడ్ ఏదైనా కూడాను. నేర్చుకోదలుచుకున్న వాళ్ళు బయటకు వెళ్ళి నేర్చుకునే పని లేకుండా నా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు చిన్న చిన్న టిప్స్తో కొత్త వాళ్ళకి తొందరగా అర్థమయ్యేవి చెప్తానండి. ఇదిగోండి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుందాం, ఇక్కడ ఒక టక్ పెట్టుకుందాము. ఇప్పుడు మనం క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ ఇలా ఇచ్చాడండి, ఫ్రంట్ బ్యాక్ కూడా వర్క్ ఇచ్చాడు, హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చాడండి. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్యాక్ ఫుల్గా తీసుకోవాలండి, ఇది సరిపోదు, కొంచెం పీసులు పడతాయి. అందుకని చెప్పేసి చూసి జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందు హ్యాండ్స్ తీసుకుందాము. హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చినప్పుడు రెండు ఒకే వైపు వచ్చినా లేదా చూసుకోవాలండి. ఇది చూడండి, ఇటువైపు చివరికి ఇచ్చేసాడు, ఇటువైపు ఎక్కువ క్లాత్ వదిలేశాడు. ఇది కూడా అంతే చూడండి.
రెండు హ్యాండ్స్ కూడా ఒకదాని మీదకి ఒకటి వచ్చినాయా లేదా చూసుకోవాలి. చూసుకొని ఇలా పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఒకసారి కటింగ్ అయిన తర్వాత రమ్మంటే రావు. ఫస్ట్ టైమే బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకొని మాత్రమే పెట్టుకోవాలి. మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. కొంచెం వ్యూస్ తగ్గుతున్నాయి చూడండి. మీరు చేసే ఒక చిన్న కామెంట్, ఒక లైక్ మాకెంతో ఇది అవుతుందండి. మీకు కొత్త వాళ్ళకి బయటకు వెళ్ళకుండా వర్క్ నేర్చుకోవాలంటే చాలా ఈజీగా వస్తుందండి. మేము ఎన్నో సంవత్సరాల అనుభవంతో నేర్పిస్తాం కాబట్టి ఎన్నో టిప్స్ చెప్తూ ఉంటాము. వాటి వల్ల మీకు చాలా ఉపయోగపడుతుందండి. మీరు కామెంట్ చేసి అడగాలి కానీ ఎంత విషయమైనా కూడా అర్థం చేసుకొని చెప్పగలిగే ఇది ఉందండి. ఇన్ని సంవత్సరాల సీనియారిటీ ఉన్నది కాబట్టి మీకు అర్థమయ్యేట్టు వివరంగా చెప్పగలుగుతాను. అందుకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామండి. ఇదిగో చూడండి, ఇలా చూసుకొని మన హ్యాండ్ కూడా సెంటర్కి వచ్చేట్టు చూసుకొని ముక్క ఏదన్నా పడుతుందా పడకుండా వస్తుందా చూసుకోవాలండి. పర్లేదండి, ఏ ముక్క జాయింట్ పడకుండానే వస్తుంది కాబట్టి మన హ్యాండ్ ఎలా ఉందో అలా చూసి కట్ చేసేసుకోవచ్చు. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఫ్రంట్ బ్యాక్ ఇలా ఇచ్చేసాడు కాబట్టి మనము ఎలా తీసుకుందామన్నా కూడా సరిపోలేదండి. సైడ్స్ ముక్కలు పడతాయి. అందుకని చెప్పేసి నేను ఒక టిప్ చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ తీసుకున్నామండి. బ్యాక్ పార్ట్ ఎటు ఓపెన్ వస్తుంది కాబట్టి ఇటువైపు ఓపెన్స్ పెట్టుకొని ఇటువైపు బ్యాక్ పార్ట్ తీసుకుందాము. చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఇలాంటివి సీనియారిటీ ఉన్నది కాబట్టి ఇలా చిన్న చిన్న టిప్స్ చెప్పగలుగుతామండి. కొత్త వాళ్ళ కోసం ఎలా తీసుకోవాలని టెన్షన్ లేకుండా మీరు తీసుకోవచ్చు. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్ ఎటు జాయింట్స్ వస్తాయి కదండి. ఫ్రంట్ మనం ప్రిన్స్ కట్ వరకు సెంటర్ పాయింట్ డిజైన్ తీసుకుందాం అనుకోండి. ఇటువైపు ప్లెయిన్ వచ్చింది కదా, ఈ ప్లెయిన్ పార్ట్ వైపు ఈ మిగిలింది ఇటువైపు తీసుకొని వేసుకోవచ్చండి. అప్పుడు మనకి ఫ్రంట్ మాత్రమే డిజైన్ కనిపిస్తుంది, సైడ్స్ వచ్చేసి ప్లెయిన్ కనిపిస్తుంది అండి. ఇలా తీసుకుంటే ఇది చాలా మంచి టిప్ అండి. అదే కొత్త వాళ్ళైతే అయ్యో ఫ్రంట్ పార్ట్కి సరిపోలేదు ఎలాగా ఏంటని కంగారు పడిపోతారు. అలా కంగారు పడకుండా సీనియారిటీ ఉన్నది కాబట్టి మేము ఆలోచించి చెప్పగలుగుతాము. చూడండి, ఇప్పుడు మనకు బ్యాక్ వచ్చేస్తుంది, ఫ్రంట్ వచ్చేస్తుంది, మోడల్గా కూడా ఉంటుందండి. ఫ్రంట్ ఈ ప్రిన్స్ కట్ దగ్గరకు వచ్చేసరికి డిజైన్ వస్తుంది, సైడ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. అందుకని చెప్పేసి ఇలా తీసుకుందాము. ఏదున్నా మన ఆలోచనలోనే ఉంటాయండి. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ ఇక్కడ కటింగ్ చేసుకుంటున్నాను. లేదు చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఇటు ఓపెన్ లేన్ సైడ్ తీసుకోవాలి. మనం ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా ఓపెన్ సైడ్ లేని వైపు పెట్టుకుందాము. చూడండి, మనకి ఇటు సైడ్ అయితే క్లాత్ జాయింట్ పడుతుంది. ఈ పడకుండా చూడాలంటే రెండు మార్గాలు ఉన్నాయండి. సేమ్ మనకి ఈ నెక్ ఇలా కట్ చేసేసుకుంటాం అయిపోతుంది. ఇక్కడ వరకు వచ్చేసి ఈ పీసెస్ వేసుకుంటే సైడ్ కట్స్లోకి జాయింట్లోకి వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు. లేదు, రెండో టిప్ ఏంటంటే మనము ఎడతిరిగి ప్రిన్స్ కట్ కదండి. ప్రిన్స్ కట్ అంటే ఏంటి, ఇంతవరకు మనం కట్ చేసుకుంటాము, ఇక్కడ ముక్క జాయింట్ వేసుకుంటాం. క్లాత్ ఉంది మాకు వేసుకోవచ్చు అనుకుంటే ఈ ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఇక్కడ వరకు వేసుకోవచ్చండి. రెండు రకాలుగా ఈ బ్లౌజ్ చేసుకుంటే ఎట్లయినా సేవ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే సీనియారిటీ మీద కుట్టే కొంది వస్తుంటాయి కానివ్వండి. కొత్త వాళ్ళైతే అయ్యో పీస్ సరిపోలేదు ఎలా చేయాలా ఏంటా అని కంగారు పడతారు. అందుకోసం అని చెప్తున్నానండి. మళ్ళీ చెప్తున్నాను, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మానస మను ఛానల్ని ఇలాంటి కొత్త టిప్స్, చిన్న తేలిగ్గా ఉండే టిప్స్ ఎన్నో చెప్తూ ఉంటాను. మీరు ఇంట్లో ఉండే తేలిగ్గా నేర్చుకోవడానికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుంది, మీరు మాకు హెల్ప్ చేసినట్లుగా ఉంటుంది. వీడియోని చివరి దాకా చూడండి. ఇలా మధ్యలో చెప్పే టిప్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయి. మీరు బయటకు వెళ్ళకుండా ఎన్నో వేలు ఖర్చు పెట్టి బయటకు వెళ్ళకుండా ఇంట్లో అన్ని పనులు వదులుకొని వెళ్ళాలండి. అలా కాకుండా మనం ఇంట్లోనే ఉండి నేర్చుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు కావాల్సిన ఏ మోడల్ కావాలన్నా ఎలా కావాలన్నా కూడా టేప్తో నేర్పిస్తాను, టేప్ లేకుండా కూడా నేర్పిస్తాను. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నేను నేర్పించగలుగుతానండి. ఉంటానండి, బాయ్ అండి. Thank you for watching. Please subscribe to our channel Mansa Manu Vlogs.